హాయ్ అండి. మేమైతే ఈరోజైతే డోర్ అయితే ఫిట్ చేస్తున్నాం. చూడొచ్చు. ఇదిగో ఎందుకంటారా, ఇది పాత బిల్డింగ్. రోడ్ నుంచి అయితే ఒక ఫీట్ డౌన్ అయింది. అందు గురించి అయితే ఇది హైట్ లేపుతూనే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, వాటర్ కూడా మంచిగా కాదు. ఇది ఇండస్ట్రియల్ ఏరియా. వాటర్ అయితే మంచిగా దొరకంటుంది. అందు గురించి గుమ్మ అయితే తీశారు. చూడొచ్చు. ఆవిడ అక్కడైతే మట్టి అయితే వేస్తున్నాడు. చూడొచ్చు మీరు. ఓనర్తో అయితే మాట్లాడడం అయింది. మొత్తం అయితే కొత్తగా అయితే తీసుకున్నా. అది కూడా మీకు చూపెడతా. ఇగో ఈ మొత్తం అయితే హైట్ చేయాలి. ఇగో రోడ్డు, ఈ రోడ్డు నుంచి అయితే ఒక ఫీట్ అయితే లేపుతున్నాం. మొత్తం అయితే చూసుకోవచ్చు. ఈ పక్క క్లోజు. ఇది డబుల్ బెడ్రూమ్. అక్కడే కిచెన్ వస్తుంది. ఇది ఒక సింగిల్ రూమ్ చేస్తున్నాం. చూసుకోవచ్చు, ఇది సింగిల్ రూమ్. ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉంటుంది. కొంచెం లైట్ అయితే లేపాలి. అలాగా అక్కడ బాత్రూమ్, ఆ డోర్ వస్తుంది. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే షీట్ వేసి కప్పాలి. అయితే ఆ పైపులు మొత్తం ఏదైనా రాయబడ్డదానికి బొక్కడిపోద్ది మళ్ళీ. పైన కొట్టేటప్పుడు నరసింహన్నేమో అక్కడ కట్టమంటుంది బాత్రూమ్. ఈ మూలకి ఈ మూల కట్టేసండి. అది ఎందుకులే, అది డమ్మీ పెట్టేద్దాం ఆ పక్క అన్నాడు. బయట పక్క బాత్రూమ్ డమ్మీ పెట్టేద్దాం, ఇక్కడైతే ఒక బాత్రూమ్ కట్టేద్దాం అన్నారు. పొద్దున్న వచ్చారు. మరి నైరుతి మూల ప్రతి ఒక్క రూమ్ కట్టే ఆ దిమ్మ ఉంది కదా, ఆ దిమ్మ తీసేస్తే, దిమ్మ తీసిన తర్వాత ఇది ఉంచాలా లేకపోతే ఏమన్నది సజ్జ ఉంచాలా, సజ్జ కొట్టేద్దాం. అది బాత్రూమ్ లోపల ఉంటది కదా సజ్జ. గోడ కట్టామనుకో బాత్రూమ్ లోపల ఉంటది. ఇప్పుడంతా ఇది 5.5 ఫీట్లు ఇక్కడ ఏమన్నాడంటే అన్న, కిచెన్ అయిపోద్ది అలాగో బాత్రూమ్ కూడా ఎక్కడ ఉంటది. అటు ఫ్రీగా బెడ్రూమ్ దారి ఇలాగే స్ట్రైట్ గా. మరి ఏదైనా నైరుతే కదా. ఈ 2 రూములకి అలాగ ఏం కాదు, పర్వాలేదు, ఇక్కడ కట్టేసా అని చెప్పాడు ఒక మాట. కాకపోతే అది బెడ్రూమ్ హాల్ లెక్క ఉంటది. అది ఒకవేళ ఎవరైనా వచ్చారనుకో ఉంటారు అక్కడే. బెడ్రూమ్ అదే, హాల్ అదే. మొత్తం ఇక్కడ కడుక్కునేది, తోముకునేది, అది ఎక్కడ టీవీ కబోర్డ్ పెట్టుకోవచ్చు. డోర్ అట్టించేద్దామా? అటు ఎట్లా క్లోజ్ ఉంటుంది కదా, దీని డోర్ అట్టించేద్దామా? లేడీస్ ఎవరు ఉంటే స్నానం చేసుకుని బయట పక్క అది గలీజ్ ఉంటది, మళ్ళా తిరుక్కుని ఇలాగ రావాలి ఇక్కడికి. ఇటు పక్క రూమ్ లో కంటే అలా ఎట్లా అవుతుంది అన్న, కిటికీ దగ్గర దీనికి ఇచ్చేస్తే ఒక రూమ్ లాగా ఇక్కడే అయిపోద్ది మొత్తం. అది ఫ్రీగా ఉంటది. బెడ్ అయినానికి చిన్నగా అవుతుంది అన్నారు మళ్ళా. హలో, అదే ఈ రోజు డేట్ వచ్చేస్తాను. వాళ్ళు కూడా పిలిచిన ఉంటాం. మరి వాళ్ళు కూడా పిలిచినేసి జనాదన కట్టేది పైకి. అది ఒక్కడు ఉంటే చాలు. ఒకడేమో ఇక్కడ మట్టి లేపనే, అది ఇంకోటి కర్ర ఇస్తే చాలు. మన ఇద్దరం 2 పక్కలు కట్టేసి అలా పైకి వెళ్ళి కట్టేయడం. అలా కొంచెం అవుట్లో చిన్న సరే.
సార్తో మీరు మాట్లాడలేదండి, మన ఆయనతో మాట్లాడలేదు. వేరే పని దగ్గరికి అయితే వెళ్తున్నాం. बाबू पूरा क्लीन कर दिया? हाँ रेडी हो गया। जाएंगे? हाँ चलो सामान पूरा पकड़ो, नहीं तो कोई लेके जाएंगे आज। डोर कुछ नहीं है इधर।